గుంటూరు స్థానిక 54వ డివిజన్లోని సంజీవయ్య నగర్ 4వ లైన్ డగ్లస్ స్కూల్ వద్ద నుండి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమం, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ మరియు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు అంటే గతంలో అధికారం లేనప్పుడు కూడా గడప గడపకు పెట్టాం, అది సక్సెస్ చేశాం. అదేవిధంగా ఆయన పిల్లోడు అయిపోయి నేను వయసు అయిపోయింది. ఆయనకు నాకు తేడా ఉంది కదా. మీ బాటలోనే లేదు చెప్తాను, బాట కాదు, ఏదైనా కానీ ఏదుని బట్టే కదా వచ్చేది. ఏదైనా సరే ఈరోజు చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్గా ఈరోజు పంపడం జరిగింది. అంటే గతంలో 94లో కూడా 93లో కూడా గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జ్ కొనేది. అప్పుడు ఎన్నికలకు ముందు ఇక్కడ ఇన్ఛార్జ్ కొనే చాలా సంతోషం. మళ్ళీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నారు. మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నజీర్ గారు మరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారి కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి నాకు అవకాశం కలిగించారు. వారు కూడా తమ్ముడు వారికి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ మరి జయప్రదంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజల దగ్గరికి పోయి వివరంగా వివరించి ఈ విషయాలు తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెల రోజులు ప్రజలు తిరగండి, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన తర్వాత, లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు విశాఖపట్నం కానీ, ఏలూరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు అందరికీ కూడా ప్రతి 7 నుంచి 8 నియోజకవర్గాలు మాకు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా మా నియోజకవర్గాలు కాకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది మీరు అడిగారు మీకు ప్రజల నుంచి ఏం స్పందన వచ్చిందని. ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా వచ్చింది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67 లక్షల కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఒక పిల్లవాడున్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరికీ ఇవ్వడం జరుగుతుంది.